अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసితిని ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసితిని క్రూరుండనై కొట్టితిని ఘోరంబు పాపిని దేవా క్రూరుండనై కొట్టితిని ఘోరంబు పాపిని దేవా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత అపనిందలు మోపితినయ్యా సందేహమేలనయ్యా అపనిందలు మోపితినయ్యా సందేహమేలనయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షం భుజూపితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షం భుజూపితివయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాంబుగొనగా చేదు చిరకను ద్రావని దీతి రాంబుగొనగా చేదు చిరకను ద్రావని దీతి దోండనై చేసితిని దేహంబు గాయములను దోండనై చేసితిని దేహంబు గాయములను अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా హల్లెలూయా చెప్పకూడదాం. థ్యాంక్ యూ ఈ సమయంలో మన సుమలత ముందుకు వచ్చి స్పెషల్ సాంగ్ పాడుతుంది.
పాట వింటూ ధ్యానించండి. చాలా చక్కగా పాడేది శని. థ్యాంక్ యూ అమ్మా. సిలువలో వేలాడే హోసన్న. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచునే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచునే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచునే, కల్వరి శ్రమలని నీ కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే, కల్వరి శ్రమలని నీ కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే, గాయముల రక్తము కార్చి నించనుంది, గాయముల రక్తము కార్చి నించనుంది, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచునే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచునే, నాలుక ఎండెను దాపికొని, కేకలు వేసెను దాహమని, నాలుక ఎండెను దాపికొని, కేకలు వేసెను దాహమని, చేదు రసమును పానము చేసి, చేసెను జీవయాగమును, చేదు రసమును పానము చేసి, చేసెను జీవయాగమును, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచునే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచునే, అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను అర్పజాలవుగా, అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను అర్పజాలవుగా, ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధారపోయుచునే, ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధారపోయుచునే, సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచునే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచునే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచునే. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. చాలా చక్కగా పాడలేదు. చెప్పండి కొడదాం ఒకసారి.
యేసు నిన్ను పిలుచుచుండే ఆలస్యము నీవు చేయకు. సుబ్రహ్మణ్యం ఉన్నాడా బయట ఉన్నాడా? ఇందాక వచ్చారు. రైట్. ఆలస్యము నీవు చేయకు. యేసు నిన్ను పిలుచుచుండే. ఆలస్యము జీవితాన్ని నాశనం చేస్తారు. ఏం చేస్తారండి? ఒక ఆలస్యము. యేసు పిలుస్తున్నాడు, తన సిలువ నుండి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను సమర్పించుకుంటే మనము నిత్య జీవాన్ని పొందుతాం. యేసు ప్రభు మనందరి కొరకు బలయ్యాడు కదా, మనందరి కూడా బలియాగముగా ఆయన అర్పించబడ్డాడు. కాబట్టి మనము మన నిత్య జీవము అవైలబుల్గా ఉంది, అందరికీ కూడా మరి అవైలబుల్గా ఉంది. కాబట్టి ఆయన పిలుస్తున్నప్పుడే త్వరగా రావాలని, ఆయన సన్నిధిలో సమర్పించుకోవాలని మనవి చేస్తున్నాం. ఓకే అండి. సిస్టర్ భవాని గారు ముందుకు వస్తారు, పాట పాడుతారు. కలువరి సిలువలో చూసానయ్యా, ప్రభువాని ప్రేమను తలచానయ్యా. కలువరి సిలువలో చూసానయ్యా, ప్రభువాని ప్రేమను తలచానయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా,
ఒకసారి చెప్పాలి పెట్టండి. యేసయ్య సిలువ వేసేటప్పుడు తల్లడిల్లే విషయాలను చూశాను అని చెప్పేసి భక్తుడు రాసుకుంది. సో మీ మనోనేత్రాలతో కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన సిలువ వేయబడినప్పుడు మరి ఆ మేకులు కొట్టబడ్డప్పుడు ఆయన కాళ్ళకు చేతులకు ఆయన ఇట్లా ఎంతగా తల్లడిల్లాడో ఒకసారి మీరు ఆలోచించండి. అదంతా ఆయన జరిగించింది, ఆయన త్యాగం అర్పించింది, ఆయన రక్తం కార్చింది. ఆ శ్రమంతా మీ కొరకు నా కొరకు. మనం లేకుండా మనకు ఆశీర్వాదం కలగకుండా ఆయన ఏది కూడా చేయలేదు. కాబట్టి ఆయన స్తుతిద్దాం, మన హృదయంలో చేర్చుకుందాం. ఆయన త్యాగాన్ని వృధాగా పోగొట్టుకోకుండా చూద్దాం. ఆయన త్యాగాన్ని వ్యర్థంగా మరి ఆలోచించొద్దు. అదేవిధంగా ఆయన హృదయంలో చేర్చుకుంటే ఆయనకిచ్చే మరి సన్మానం అదే. ఓకే, మన మధ్యన అజయ్ సార్ ఉన్నారు, ఒక పాట పాడుతున్నారు. ఆయన కూడా మీరు కూడా రండి సార్, ముందుకు రండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. పెట్టుకో జరుపుకోండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక 2 మాటలు చెప్తా. మనం పాట పాడుతున్నాం అన్నది కాదు, ఆ సిస్టర్ పాడింది, ఈ సిస్టర్ పాడింది, ఆ సిస్టర్ పాడింది. ఆ పాటకు అర్థం ఏంది మనం తెలుసుకోవాలి. ఒకసారి పాట పాడుతున్నానని మనం విజయం అనుకుంటాం. పాటకు అర్థం చేసుకుంటే మనకు పాట అర్థమైందంటే, ఒకసారి ఆ పాట మనం పాడుతుంటే మన కండకి నీళ్ళు వస్తుంటాయి. అర్థం తెలుసుకుంటే పాట వినడం కాదు, మనం పాట ఎలా పాడిన వాళ్ళు దాని అర్థం ఏంది అని తెలుసుకుంటే మనకు కూడా నెక్స్ట్ టైం అనేది అవకాశం దొరుకుతుంది అనమాట. ఎట్లా పాడినది. ఇప్పుడు ముగ్గురు కూడా చాలా బాగా పాడారు. సరే సరే అర్థం కనిపిస్తలేదు జరా. యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయను. నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయను. ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా. ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే. ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా. ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే. ఎలా నిన్ను నే పిలువగలను, ఏమని నిన్ను స్తుతించను. ఎలా నిన్ను నే పిలవగలను, ఏమని నిన్ను స్తుతింతును. జీవిత కాలమంతా
సర్వస్వము అర్పించిన తీరునా యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయను యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయను ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే నవమాసములు మోసిన తల్లి పాపముతోనే కన్నది నన్ను నవమాసములు మోసిన తల్లి పాపముతోనే కన్నది నన్ను బాధ్యత కలిగిన తండ్రి అయినా మోయలేదు పాప భారము నవమాసములు మోసిన తల్లి పాపముతోనే కన్నది నన్ను బాధ్యత కలిగిన తండ్రి అయినా మోయలేదు పాప భారము ధన్యకులైనా దరిద్రులైనా రాజులైనా యాజకులైనా నీ భేదము లేక పాపము చేసిరని సిలువ కోయపైన నీ ప్రాణము నిచ్చితివే ఏ భేదము లేక పాపము చేసిరని సిలువ పోయపైన నీ ప్రాణము నిచ్చితివే యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయను ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా లోపల వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు వేసిన గ్రంథము విప్పుటకైనను చూసుటకైనను యోగులు ఎవరని ప్రకటించగనే లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు వేసిన గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యులు ఎవరని ప్రకటించగనే పరలోకములో భూలోకములో యోగ్యులు లేక ఏడ్చుచుండగా యూదా గోత్రపు సింహము యేసయ్యా ఆ ముద్రను తీసితివే ఆ గ్రంథము విప్పితివే యూదా గోత్రపు సింహము యేసయ్యా ఆ ముద్రను తీసితివే ఆ గ్రంథము విప్పితివే యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయను ఎవరు చేయని బలియాగము
నాకై చేసిన నా యేసయ్యా, ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే. ఎలా నీ రుణముని తీర్చగలను, ఏమిచ్చి నిన్ను కొనియాడెదన్. ఎలా నీ రుణముని తీర్చగలను, ఏమిచ్చి నిన్ను కొనియాడెదన్. జీవిత కాలమంతా నీకిచ్చిన తీరునా, నాకున్న సర్వస్వము అర్పించిన తీరునా. యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయను. నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయను. ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా, ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే. హల్లెలూయా. కొంచెం కనుగొనబడతాయి నాకు సరిగా. చెప్పగలుగుతామండి. ఆయన బలియాగము మనకు భాగ్యాన్ని తండ్రులుగా చేసింది అని పాడారు. అవునండి, ఆయన ఒక బలియాగము మనం ధన్యతను అనుగ్రహించింది. ఆయన ప్రాణం అర్పణను బట్టి మనం భాగ్యవంతులం అయ్యాం, గొప్పవారం అయ్యాం. ఆయనే మనను ఆత్మీయతలో ధనవంతులుగా చేశాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా నీ పాదాలకు వందనాలు. చక్కటి పాటలు ప్రభువా ఈ యొక్క శుభ శుక్రవారం రోజున మేము పాడుకోవడానికి గురించి ధన్యతలు వందనాలు తండ్రి. ఈ త్యాగం ఎంత గొప్పది నాయన. అవునైనా మేము అపరాధులమైంది అయ్యా, నువ్వు మా కొరకు అయ్యా దేవ బలి అయినావు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి కలువరి శిలువలో అయ్యా చూశానయ్యా నీ ప్రభావాన్ని పాడుకున్నాం తండ్రి. ఆ పాటలన్నిటి కొరకు వందనాలు, స్తోత్రం. మా హృదయంలో కలిగిన ఈ క్షణం కొరకు వందనాలు. మీ రక్తం మా హృదయంలో కదలికను తీసుకొచ్చిందని ప్రభావం మేము నమ్ముతున్నాం. అవునైనా నిన్ను స్తుతించకుండా ఎలా ఉండగలము నాయన. అయ్యా నీ రక్తము, అయ్యా నీ కృప, అయ్యా నీ యొక్క భాగ్యము దేవా మాకెంతగానో మీరు అనుగ్రహించుకున్నారు తండ్రి. అందుకొరకు వందనాలు తండ్రి. పాపాత్మలమైన మమ్మలను మీరు క్షమించారు నాయన. అందుకొరకై కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించినట్లుగా మమ్మల్ని ఎవరు ప్రేమించలేదు నాయన. మీరు దేవ సంపూర్ణంగా ప్రేమించారు నాయన. నీకు వందనాలు. నీ ప్రేమలో పూర్తిగా వెల్లడిపరిచి ఉన్నారు దేవా శిలువలో. అయ్యా నీకు వందనాలు. మా రక్షణ దినమందు మీరు దేవా మీరు మాతో మాట్లాడినందుకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఏ రీతిగా అయినా నీ యొక్క దేవతాన్ని శిలువ దినాన్ని, ఆ శిలువ కార్యమును, నీ రక్తమును జ్ఞాపకం చేసుకుని ఈ మధుర క్షణాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ, మహింపరుస్తూ మా స్తుతి ఆరాధన మా రక్షకుడు అభిషక్తుడైన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే అండి, మనం ఇప్పుడు 7 మాటలు ఒక్కొక్కరుగా ముందు